అందరికీ నమస్తే. నేను మీ జేఎస్కే. తెలంగాణ రాష్ట్రం మరియు మహబూబాబాద్ జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక. నా జిల్లాని కాపాడుకోవడం నా బాధ్యత. నా జిల్లా అభివృద్ధి చెందడం నా ఆశయం. గానే కాకుండా ఒక సామాన్యుడి లాగానే ఆలోచించి ఇప్పుడు జరగబోయే సర్పంచ్ మరియు వార్డు మెంబర్ ఎన్నికలలో మీరు ఎన్నుకునేవారు ప్రజలకు ఉపయోగపడే వారిని ఎన్నుకుంటున్నారా? ప్రజల్ని ముంచే వారిని ఎన్నుకుంటున్నారా? ఆలోచించండి. ఇలా ఆలోచించకనే మంచి నాయకుడిని కోల్పోయా. గత 2.5 ఏళ్లుగా ఏ జిల్లాలోనైనా సరే తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు, ఎవరున్నారో లేరో కూడా తెలియని పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రం. గత 2.5 ఏళ్లుగా మన తెలంగాణని అప్పుల్లో ముంచెత్తుతుంది తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం. గత 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన అప్పు 4.5 లక్షల కోట్ల అప్పు అయితే, ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంవత్సరానికి సుమారు 1,40 కోట్ల చిల్లర అప్పు చేస్తా ఉన్నది. కానీ ఆదాయం ఇప్పటి వరకు ఎవరికి ఎక్కడ ఎంత ఉందో కూడా తెలియదు. గత ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసినటువంటి అప్పుకు ఆస్తులు సృష్టించారు. మరి ఈ 2.5 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి సుమారు సంవత్సరానికి 1,40,000 కోట్ల అప్పు చేస్తున్నటువంటి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడ ఏ అభివృద్ధి చేసిందో ఇంతవరకు ఎవరు తెలియదు. ఎక్కడ ఏ ఆస్తులు సృష్టించారో ఎవరికి తెలియదు. ఆదాయం శూన్యం. తెలంగాణ రాష్ట్రం మీద వచ్చే ఆదాయం మొత్తం ఎక్కడ పోతా ఉన్నది ఎవరికి తెలియదు. ఎన్నికలు వచ్చే టైంలో మీ జిల్లాకు ఇంత డబ్బులు శాంక్షన్ చేయించాం, అన్ని డబ్బులు శాంక్షన్ చేయించాం అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లయితే దండుకుంటా ఉన్నారు. మరి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ పోవాలి? ఎవరు ప్రశ్నించట్లేదు. అధికారంలో ఉన్న పార్టీకి ఓటేస్తే ఏమైనా అభివృద్ధి చెందిద్దేమో అనే ఆలోచనతో ఎంపీ ఓట్లలో ఓటేశారు. ఏమన్నా అభివృద్ధి చెందిందా? తెలంగాణ రాష్ట్రాన్ని ముప్పతిప్పలు పెట్టి రైతాంగాన్ని యాగం చేస్తూ ఎన్నో ఇబ్బందులు పెడుతుంది. అక్కడ హైడ్రా, ఇక్కడ యూరియా, ప్రతిదీ ఎక్కడ పోయినా సమస్యలే. ఏం జరిగిందని మీకు ఓటేయాలి? మీరు చేసిన అభివృద్ధి ఎక్కడుంది? కనీసం ఒక్కటి చూపెట్టండి. ఉన్న ఎమ్మెల్యేలు పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు, ఓపెనింగ్లకు మాత్రమే పరిమితం అయిపోయారు. వాళ్ళ చేతుల్లో పనేం లేదు. ఎక్కడ ఇంతవరకు శంకుస్థాపనలు చేసినట్టు దాఖలాలు పోలేదు. మరి మీరొచ్చి ఏం చేస్తారు? అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీల మాటే అక్కడ ముఖ్యమంత్రి గారు వినట్లేదు. మరి మీరు వచ్చి ఏం చేస్తారు? ప్రజలకు మేము ఇది చేస్తాం, మా ఎమ్మెల్యేలతో మాకు అవసరం లేదు, మేము ఇది చేస్తాం, అది చేస్తాం, ప్రజలకు ఉన్న గట్టిగా హామీ ఇవ్వగలుగుతారా? లేదు. మీరు ఇప్పుడు పెట్టిన ఖర్చు ప్రజల నుంచి ఎల్లదీయాలి కదా. ఎందుకంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం గత సర్పంచులకు రావాల్సిన బిల్లులే ఇంకా రాలేదు. ఇప్పుడు వచ్చే బిల్లులు ఎక్కడి నుంచి? మరి మీకు ఎవరిస్తారు మీ బిల్లులు? ఈ 2.5 ఏళ్ళు మీరు ఏం చేస్తారు? ప్రజల్ని ఏం చేద్దామని, అసలు ఏ హక్కు ఉందని మీరు ఓట్లు అడుగుతా ఉన్నారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సుమారు 1,40,000 కోట్ల చిల్లర అప్పు చేస్తా ఉన్నది సంవత్సరానికి, కేవలం ఒక సంవత్సరానికి. అభివృద్ధి శూన్యం. రియల్ ఎస్టేట్ కుప్పగూలిన రియల్ ఎస్టేట్, గురుకులాలకు, హాస్టళ్లకు ఫుడ్ పాయిజన్ అయ్యే విద్యార్థుల మరణాలు, యూరియా కొరత, ఎన్నో ఇబ్బందులు పడతా ఉంది తెలంగాణ. ఇప్పటికి మీ వల్ల జరిగిందేంటి, జరగబోయేదేంటి ప్రజలు ఆల్రెడీ గమనిస్తానే ఉన్నారు. కానీ మీరు ఎన్నుకునే నాయకులు ఎవరైనా సరే వాళ్ళు ప్రజలకు ఉపయోగపడేవారా, ప్రజల్ని ముంచేవారా తేల్చుకోండి ప్రజలారా. దీన్ని మిమ్మల్ని ఏమనట్లేదు. మిమ్మల్ని ఎవరో మభ్య పెడతా ఉంటారు. తాపిచ్చి తినిపించంగానే నేను చూస్తా ఉన్నా రోజు మహబూబాలో కార్లు వచ్చి సాయంత్రం కాగానే కార్ల నిండా మద్యం సీసాలు. మరి పోలీసు వ్యవస్థ ఎక్కడ పోతా ఉన్నది, ఈ వ్యవస్థ అంతా ఎక్కడ పోయిందో తెలియదులే, కానీ కార్ల నిండా ఎక్కడికక్కడ కార్ల నిండా మద్యం సీసాలు నింపుకొని పోయి ఊరంతా నింపుతా ఉన్నారు. బెల్ట్ షాపుల్లో ఉన్న గిరాకీ, మందు బార్ షాపుల్లో ఉన్న, వైన్ షాపుల్లో ఉన్న గిరాకీ అసలు ఇప్పట్లో అసలు మామూలుగా ఉండదు. ఇక ఈ యొక్క ఎలక్షన్లు చాలు వాళ్ళు పెట్టిన ఖర్చులను నిలదీసుకోవడానికి, అంత గిరాకీ ఉన్నది.
ఇక్కడనే ఎట్లుందండి, ఇంకా వేరే చోట ఎట్లుందని మనకు తెలియదు కానీ అభివృద్ధి లేని 2.5 ఏళ్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ హక్కుతో ఓట్లు వేయమని చెప్పి ప్రజల దగ్గరికి పోతా ఉన్నారు? ఏం చేశారని, ఏం చేస్తామని ప్రజల్ని ఓట్లు అడుగుతా ఉన్నారు? 2.5 ఏళ్లలో ఆర్టీసీ పెట్టి అమ్మలక్కల్ని కొట్టుకోమని చెప్పి 6 గ్యారెంటీలు ఎగ్గొట్టినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ హక్కుతో, ఏ అధికారంతో ప్రజల్లోకి వెళ్తూ ఉన్నది? ఇంకా ప్రజల్ని ఇంకా ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టడానికి ఆల్రెడీ రాష్ట్రం మొత్తం మోపైనరు ఎక్కడికక్కడికి. ప్రజలకు సమస్య వస్తే ఏ ఎమ్మెల్యే రాడు, రైతాంగానికి ఇబ్బంది అయితే ఏ ఎంపీ రాడు, ఎవరు కూడా కనీసం పట్టించుకున్నటువంటి దాఖలాలు పోలేదు ఇప్పటివరకు ఏ రైతును కూడా. ఓ పక్కన ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, మరి ఇంత బడ్జెట్ మాత్రమే ఖర్చు పెట్టాలి అనేది మేనిఫెస్టోలో ఉంటది. మరి రోజు బార్ షాపుల ముందు కార్లలో వచ్చి డబ్బాలు బాక్సులు డిక్కీలలో వేసుకొని మద్యం సీసాలు పోతా ఉన్నాయి. ఈ ఖర్చు అంతా ఎందులో ఇచ్చేస్తారు అనేది మనకైతే తెలియట్లేదు. మరి ఈ వ్యవస్థ అంతా ఎక్కడికి పోతా ఉన్నది ఏమైతే అర్థం కావట్లేదు. సరే ప్రజలారా, నేను ఎవరి మీద దుమ్మెత్తిపోయాను? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మీరైనా పని చేస్తారా, లేకపోతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఎక్కడ అప్పు పుట్టట్లేదు అని ఎక్కడికక్కడే ఎప్పటికప్పుడే ప్రజల నుంచి తప్పించుకుంటారా అని ప్రశ్నించండి. ఎందుకంటే మీకు ఆ హక్కు ఉన్నది. మీ హక్కును మీరు ఎందుకు కోల్పోతా ఉన్నారు? మిమ్మల్ని వాళ్ళు కొంటా ఉన్నారు. మీ ఓటు చాలా పవిత్రమైంది, విలువైంది. మిమ్మల్ని వాళ్ళు కొంటాం, మిమ్మల్ని కొనేస్తాం, మిమ్మల్ని వాడేస్తాం అనే ఆలోచనలో మీ నాయకులు ఉన్నారు. కానీ మీరు అమ్ముడు పోతున్నారో లేదో మాకైతే తెలియదు, కానీ మిమ్మల్ని మాత్రం శాసించేటోడు, మిమ్మల్ని ఏలేటోళ్ళు ఎవరు అని అంటే మిమ్మల్ని కొనుక్కునేవారు. మనోడు మందోడు కాదు, పనెవడు చేస్తాడు అని చూడండి. మనోడు మందోడు అనేది పక్కన పెట్టండి. పని ఏ పార్టీలో పని జరుగుతుంది, ఎవరితోటి మనకి ఇదైతుంది, ఎవడు ప్రశ్నిస్తే, ఎవడు గొంతు లేపితే మనకు ఈ పని జరుగుతుంది అనేది ఆలోచించండి. ఎక్కడ కూడా తగ్గాల్సిన అవసరం లేదు. ఏ పార్టీ అయినా సరే, కాంగ్రెసే కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏదైనా సిపిఎం, సిపిఐ, ఏదైనా సరే, టిఆర్ఎస్, బిఆర్ఎస్, ఏదైనా సరే, నాయకులు ఎవరు, ఎట్లాంటి వాళ్ళు, ఏ నాయకులు ఎవరి దగ్గర నిలబడి ప్రశ్నించి మనకి ఏ పనైనా చేసి పెడతారు అనే ఆలోచన ఎవరిని చూస్తే మిమ్మల్ని కలుగుతుందో, ఎవరిని చూసినప్పుడు ఆ ధైర్యం మీకు వస్తుందో వాళ్లకు ఓట్లేసి గెలిపించుకోండి. వాళ్లకు ఓట్లేస్తే మిమ్మల్ని మీరు గెలిపించుకున్నట్టు. మిమ్మల్ని శాసించేటోడు వస్తే గేటు కాడ చెప్పులు ఇప్పి లోపలికి పోవాల్సిన అవసరం వస్తుంది. అట్లాంటి అవసరాలు తెప్పించుకోకండి. ఎవరైనా సరే ప్రశ్నించే పార్టీకి, లేదా గతంలో ఏ పార్టీ నాయకత్వంలో అయితే మీకు అభివృద్ధి చెందిందో ఆ పార్టీకి ఓట్లేయండి. నాయకులను చూసి సరైన నాయకులను మీరు ఎన్నుకోండి. జై తెలంగాణ. నేను మీ జల్లి శ్రవణ్ కుమార్, మహబూబాబాద్.